అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఇక్కడ మనకి అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం దానికి సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీవ పథకం అండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం మనకి రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్నయితే అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త అన్నదాత సుఖీభ పథకం కింద మార్చి మనకి ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 20,000 వరకు కూడా పెంచడం అయితే జరిగిందండి. సో, ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు విడుదల చేస్తదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్నికల టైంలో మనకి రైతన్నలకి అందరికి ఉపయోగపడేలాగా అన్నదాత సుఖీభ పథకం అయితే తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే అన్నారు కదా! సో, ఆ యొక్క పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, ఈ యొక్క సంబంధించి గాను రైతన్నలందరూ కూడా వేచి చూస్తున్నారండి. ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి. అయితే ఈ యొక్క తొలి విడత కింద నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల వరకు కూడా అందించబోతుందండి. అయితే ఇలా మొత్తంగా 20,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించి గాను ఈ కేవైసీ నమోదైన వారికే జమ చేస్తుందనమాట. సో, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికైతే ఈ కేవైసీ అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, మొబైల్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఖాతాలో డబ్బులు పడగానే మీకైతే మెసేజ్ రూపంలో వస్తది. అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అందుకు కంపల్సరీగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులనేవైతే ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలామందైతే. సో, దీనికి సంబంధించి గాన రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.